అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. 2025 మే 26 సోమవారం ఏ రాసుల వారికి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి ఈరోజు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పొదుపు చేయటం ముఖ్యం. ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించగలుగుతారు. శివధ్యానం చేయటం శుభప్రదం. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆగిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. ఈరోజు డబ్బు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనాన్ని కొనసాగించగలుగుతారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. వృషభ రాశి జాతకులు మహాలక్ష్మి ఆరాధన చేయటం ఉత్తమం. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ఏకాగ్రత అవసరం. ఆటంకాలు ఉంటాయి. లోతుగా ఆలోచించవద్దు. శాంతంగా వ్యవహరించండి. మిత సంభాషణం శక్తిని ఇస్తుంది. మిత్రుల సలహాలు మీకు మేలు చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ప్రణాళికాబద్ధంగా ఉండండి. పనులు వాయిదా వేయొద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు బాగా కష్టపడవలసి ఉంటుంది. మిథున రాశి జాతకులు నవగ్రహ ధ్యానం చేయటం శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో అద్భుత ఫలితాలు ఉంటాయి. మీ కోరికలు నెరవేరుతాయి. కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. ఉన్నత స్థితికి చేరుతారు. వ్యాపారంలో లాభాలు, విస్తరణకు అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులు విజయాన్ని అందిస్తాయి. మీ ప్రణాళికలు ఫలిస్తాయి. కర్కాటక రాశి వారు వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. కర్కాటక రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. ఈరోజు సింహరాశి వారికి మీకు కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి, అధికారుల మద్దతు ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఒత్తిడి లేకుండా పనిచేయండి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలకు దారి తీయవచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సింహరాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ఉత్తమం. తదుపరి కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు. కన్యా రాశి జాతకులకు ఈరోజు మిశ్రమ పరిస్థితులు ఉంటాయి. బుద్ధి బలంతో సమస్యలను ఎదుర్కొంటే విజయవంతం అవుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. శత్రువులపై అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశి వారు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. సకాలంలో పూర్తి చేయండి. నిరుత్సాహపడవద్దు. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు. శాంతంగా ఉండండి. మిత్రుల సూచనలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి.
ఆర్థికంగా మీకు జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యుల సహకారం మీకుంటుంది. కన్యా రాశి వారు నవగ్రహ ధ్యానం చేయటం ఉత్తమం. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి జాతకులు. ఈరోజు తులారాశి వారు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ధన వ్యయానికి సంబంధించిన అంశాలలో పొదుపు అవసరం. తులారాశి వారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. అదృష్ట ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించటం మంచిది. తులారాశి జాతకులు ఈశ్వర ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభకాలం. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఒక ముఖ్యమైన అంశంపై అధికారులను కలుస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏకాగ్రతతో పనిచేయండి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తెలివితేటలతో ఆలోచించండి. ముఖ్యమైన కార్యక్రమాలలో శాంతంగా ఉండండి. మిత్రులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించండి. వ్యాపారంలో సహనం అవసరం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు మీకు చేతికందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి జాతకులు నవగ్రహ ధ్యానం చేయటం ఉత్తమ ఫలితాలనిస్తుంది. తదుపరి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి జాతకులు. ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్టకాలం. పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. ప్రశంసలు అందుతాయి. గౌరవం, కీర్తి లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెట్టుబడుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. భూగృహ వాహన యోగాలు ఉంటాయి. బంధుమిత్రులతో కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ధనస్సు రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం శుభ ఫలితాలనిస్తుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1వ పాదం మకర రాశి జాతకులు. ఈరోజు మకర రాశి వారికి ప్రారంభించిన పనుల్లో ఇతరుల సాయం పొందుతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. శుభవార్తలతో ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మీయుల సలహాలు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడిని జయించండి. పనులు వాయిదా వేయవద్దు. ప్రతిభతో విజయం సాధించండి. వ్యాపారంలో విశ్వాసంతో పనిచేయండి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మకర రాశి వారు ప్రతిరోజు నవగ్రహ శ్లోకాలు చదవటం వల్ల ఉత్తమ ఫలితాలు పొందగలరు. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. అనుకూల వాతావరణం మీకు తోడ్పడుతుంది. ఇష్టమైన వారితో సావాసం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఈరోజు భూగృహ వాహన యోగాలు ఉన్నాయి. కుటుంబంలో అభివృద్ధి, శుభకార్యాలు జరుగుతాయి. సంతానపరంగా ఒక శుభవార్త వింటారు. ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేయండి. ఆత్మవిశ్వాసంతో ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు నిత్యం పఠించటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి వారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది. వాదులాటల నుంచి దూరంగా ఉండటం మంచిది. మీనరాశి వారికి శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు, స్థిరత్వం ఉంటుంది. కృషికి గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు.
ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో తెలివిగా వ్యవహరించి లక్ష్యాలను సాధించగలుగుతారు. మీనరాశివారు సంతానం నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీనరాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం నిత్యం పఠించటం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.